హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన నోయింగ్ అవర్ నెంబర్స్. ఆల్రెడీ దీనిలో 2 పార్ట్స్ చేయడం జరిగింది. ఇది 3rd పార్ట్ అనమాట. ఓకేనా? ఆ వీడియోస్ అన్నీ మీకు రైట్ సైడ్ టాప్లో పార్ట్ 1 పార్ట్ 2 అని కనిపిస్తుంది. ఏ పేరు కనిపిస్తే దాని మీద క్లిక్ చేస్తే ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఈరోజు టాపిక్ చూడండి. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే ఇండియన్ సిస్టమ్ గురించి డిస్కషన్ చేసాం. ఓకేనా? అంటే దీనిలో ప్లేస్ వాల్యూస్, యూనిట్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ అనే ప్లేస్ వాల్యూస్ ఉంటాయని డిస్కషన్ చేసాం. అయితే ఈరోజు మనము ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. దీనిలో కూడా సేమ్ వన్స్, థౌజండ్స్ ఉంటుంది. మారే పేరల్లా మిలియన్స్, బిలియన్స్. అయితే ఈ టేబుల్ బాగా గమనించి ఇలాగే యాజ్ ఇట్ ఈస్ మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఎందుకు అనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ యూనిట్స్ అనేవి 3 డిజిట్స్ ఉన్నాయి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా వన్స్ అనేవి 3 డిజిట్స్ ఉంటాయి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. నెక్స్ట్ వన్ ఏమి థౌజండ్స్. ఇండియన్ సిస్టంలో థౌజండ్స్ అనేవి 2 ఉంటాయి, ఒకటి థౌజండ్స్, ఇంకోటి 10,000. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్కి వచ్చేకాడికి థౌజండ్స్ 3 ఉంటాయి, థౌజండ్స్, 10,000, 100,000. ఇండియన్ సిస్టంలో ల్యాక్స్ అనేది ల్యాక్స్ 10 lakhs ఉంటాయి. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో ల్యాక్స్ బదులు మిలియన్స్ ఉంటాయి, మిలియన్స్, 10 millions, 100 millions. తర్వాత క్రోర్స్ అనేవి ఇండియన్ సిస్టంలో 3 డిజిట్స్గా ఉంటాయి, ఒకటి క్రోర్స్, 10 crores, 100 crores. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే బిలియన్ ఉంటుంది. ఓకేనా? ఇది బేసిక్ నాలెడ్జ్ అనమాట ఇండియన్ సిస్టంలో. ఇక్కడ వచ్చి మీరు బాగా గమనిస్తే చూడండి, ఇక్కడ వరకు కామన్. ఇప్పుడు నేను పెన్ పెట్టా చూడండి, ఇక్కడ దాకా కామన్, అంటే 5 digits కామన్ అనమాట. సేమ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 వస్తాయి. 100,000 అనే కాడికి నుంచి మారుతుంది. చూడండి, 100,000 ఇండియన్ సిస్టంలో ఏమని పిలుస్తామంటే ల్యాక్స్. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే 100,000. ఎలా అనేది చూడండి. ఇప్పుడు వన్స్ అంటే 1 digit ఉంటుందని చెప్పానా, టెన్స్ అంటే 2 digits, హండ్రెడ్స్ అంటే 3 digits, థౌజండ్స్ అంటే 4 digits, 10,000 అంటే 5 digits, 100,000 అంటే ఒకటి పెరుగుద్ది కాబట్టి 6 digits. 6 digits ఉంటే 100,000 ఇందులో ఇంటర్నేషనల్ సిస్టంలో. అదే 6 digits ఇండియన్ సిస్టంలో ఉంటే ల్యాక్ అంట. ఓకేనా? అంటే ఈ ల్యాక్కి ఎంతకి ఈక్వల్, 100,000కి ఈక్వల్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదే మరి మిలియన్కి ఎంత, 7 digits, 10 millionsకి 8 digits, 100 millionsకి 9 digits, బిలియన్కి 10 digits. సో ఇప్పుడు ఈక్వలేషన్ చూడండి, రెండిట్లో 7 digits ఒకటేగా ఉంది. 7 digits ఇండియన్ సిస్టంలో అయితే 10 lakhs అంటారు, అదే ఇండియన్ సిస్టంలో అయితే మిలియన్ అంటారు. అదే మరి ఇంటర్నేషనల్ సిస్టంలో 8 digits ఉంటే 10 millions, 9 digits ఉంటే 100 millions. అదే ఇక్కడైతే క్రోర్స్ వస్తాయి చూడండి. ఇండియన్ సిస్టంలో 8 digits ఉంటే క్రోర్స్, 9 digits ఉంటే 10 crores, 100 digits అయితే 10 digits అయితే 100 crores. అదే అన్నమాట. ఈ డిఫరెన్స్ బాగా తెలుసుకోవాలి. తర్వాత కామాస్ చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ లైన్కి కామా అని చెప్పిన. యూనిట్స్కి 3 digitsకి ముందు కామా వస్తుంది, తర్వాత 2 digits, తర్వాత 2 digits అని చెప్పిన. కానీ ఇంటర్నేషనల్ సిస్టంలో అన్నీ 3 digits. చూడండి, ఫస్ట్ 3 digitsకి ముందు ఒక కామా ఉంది, లైను అంటే ఇది కామా. మళ్ళీ 3 digitsకి ముందు ఒక లైన్ ఉంది, అంటే ఇది ఒక కామా. మళ్ళీ 3 digitsకి ముందు ఒక కామా. అంటే ఏమని, ఈ 3 digits, ఈ ఫస్ట్ 3 digits అనేవి వన్స్కి సంబంధించింది, తర్వాత 3 digits అనేది థౌజండ్స్కి సంబంధించింది, తర్వాత 3 digits అనేది మిలియన్స్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు వీటి మీద కొన్ని నెంబర్స్ చెప్తాను చూడండి, అప్పుడు మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి. ఫస్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లం, ట్రై దిస్ ప్రాబ్లమ్స్ అనమాట. క్వశ్చన్ ఏమిచ్చాడు, రీడ్ ది నెంబర్స్, రైట్ దెమ్ యూజింగ్ ప్లేస్ బాక్సెస్ అండ్ దెన్ రైట్ ద ఎక్స్పాండబుల్ ఫామ్. అంటే ఇక్కడ ఏ సిస్టమ్ అని వాడు ఏమన్నా చెప్పాడా, మెన్షన్ చేశాడా? చేయలేదు.
చెయ్యలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇండియన్ సిస్టమే మెన్షన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇందులో మన ఇండియన్ సిస్టమ్ ఇది, అవునా? సో దీనికి తగ్గట్టు ఏం చెప్పాను, ఫస్ట్ 3 డిజిట్స్కి ముందు కామా, మళ్ళీ 2 డిజిట్స్కి ముందు కామా, ఈ విధంగా వచ్చేటట్టు కామాస్ మనం ఫస్ట్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఇది నెంబరు 3 డిజిట్స్కి ముందు కామా 1 2 3, నెక్స్ట్ 2 డిజిట్స్కి ముందు కామా, ఇలా కామాస్ పెట్టాం. ఇప్పుడు ఏమి, ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ కాబట్టి ఇది 100 వన్స్, తర్వాత ఇది థౌజండ్స్, తర్వాత ల్యాక్స్. సో దీన్ని మనం కరెక్ట్గా ఇప్పుడు స్పెల్లింగ్ రాస్తాం. ఇక్కడ ఏముంది, 4 ఉంది, ల్యాక్స్ కాబట్టి 4 lakhs, తర్వాత 75 ఉంది కాబట్టి 75,320 320. చూసారా, ఇంతే సింపుల్. దీన్ని తర్వాత క్వశ్చన్ ఏమిచ్చాడు, ఎక్స్పాండబుల్ ఫామ్ అన్నాడు. సో ఆ ఎక్స్పాండబుల్ ఫామ్ ఎలా రాస్తామంటే, ఇక చూడండి 4 ఉంది కదా స్టార్టింగ్, 4 ఇంటూ 4 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో 1 పెట్టి 5 డిజిట్స్ ఉండేటట్టుగా జీరోస్ పెడతాం. అంటే ఏమని మీనింగ్ చూడండి, 4 ఏ ప్లేస్లో ఉంది, ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4 ఇంటూ 1 lakh, చూడండి 1 lakh సరిపోయిందా. నెక్స్ట్ ప్లస్ 10,000 ప్లేస్లో ఏముంది, 7 ఉంది. సో 7 ఇంటూ 10,000 ప్లస్ 5 అనేది ఏ ప్లేస్లో ఉంది, థౌజండ్స్ ప్లేస్లో ఉంది. సో 5 ఇంటూ 1000. నెక్స్ట్ 3 అనేది 100s ప్లేస్లో ఉంది కాబట్టి 3 ఇంటూ 100 ప్లస్ 2 అనేది 10s ప్లేస్లో ఉంది, వన్స్లో 0 ఉంది కాబట్టి 0. ఓకేనా, చూడండి 4 ఇంటూ ఏ ప్లేసు, ల్యాక్స్ ప్లేస్లో కాబట్టి 1 lakh. 7 అనేది 10,000స్లో ఉంది కాబట్టి 10,000. ఓకేనా, ఈ విధంగా రాసుకునేదాన్ని ఎక్స్పాన్షన్ ఫామ్ అంటాం. ఓకే, నెక్స్ట్ దీనిలో ఉండే మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము చూడండి. నెక్స్ట్ ఇందులో సెకండ్ ప్రాబ్లం చూశారంటే సేమ్ ఇదే మరి చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, కామాస్ పెట్టాలి 3 డిజిట్స్కి ముందు, 1 2 3. నెక్స్ట్ 2 డిజిట్స్కి ముందు, ఇండియన్ సిస్టమ్ కాబట్టి 2 డిజిట్స్కి ముందు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఫస్ట్ది కాబట్టి ఇది వన్స్, తర్వాత ఇది వచ్చి థౌజండ్స్, తర్వాత ల్యాక్స్, సేమ్ ఇంతకుముందు రాగా. అయితే అక్కడ 5 డిజిట్స్ ఉంటే ఇక్కడ 6 డిజిట్స్. ఎన్నన్నా ఉండనండి, మనం యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. ఏమిది 98. సో అందుకే స్పెల్లింగ్ థౌజండ్స్ దాకా రావాలని, 100 దాకా స్పెల్లింగ్ రావాలనేది. 98 lakhs 47,250. that 15. చూడండి, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏమి, దీన్ని ఎక్స్పాన్షన్ ఫామ్ రాయాలి. ఎలా చూడండి, 9 ఇంటూ 9 ఎన్నో డిజిట్లో ఉంది, 1s 10s 100s 1000 10,000 lakh 10 lakhs. సో 9 ఇంటూ 10 lakhs. చూడండి, ఫస్ట్ మనకి నెంబర్ తెలిసిపోయింది కాబట్టి 10 lakhs అని కామాస్ ముందుగానే పెడతాం. ఒకవేళ కామాస్ లేకుండా నెంబర్స్ ఇస్తే అప్పుడు రైట్ సైడ్ నుండి కామాస్ పెట్టుకుంటాం. మనకు కానీ నెంబర్ తెలిసిపోయింది అంటే నెంబర్ వేస్తేనే కామాస్ కూడా పెట్టేయచ్చు. నెక్స్ట్ ఏమి 8 ఇంటూ 8 ఏ ప్లేస్లో ఉంది, ల్యాక్స్, 1 lakh కాబట్టి 1,00,00,00 ప్లస్ 4 ఇంటూ 4 ఏ ప్లేస్లో ఉంది, 10,000 ప్లేస్లో ఉంది, ప్లస్ నెక్స్ట్ ఏమి 7 ఇంటూ ఏ ప్లేసు, 1000 ప్లేస్, ప్లస్
2 అనేది హండ్రెడ్స్ ప్లస్ ఇంటూ 100 ప్లస్ ఇంటూ జాగ్రత్తగా పెట్టాలి. చూడండి ప్లస్కి నెంబర్కి గ్యాప్ ఇస్తా ఉంటాను. 1 ఇంటూ 10 ప్లస్ 5 ఇంటూ మళ్ళీ లాస్ట్లో ఏం పెట్టాలి 1 పెట్టాలి. 1's ప్లేస్ కాబట్టి 1 అని పెడతాం. ఓకే, ఈ విధంగా ప్రాబ్లం అనేది చేయాలన్నమాట. అందుకోసమే మీకు చెప్పింది స్పెల్లింగ్స్ అనేది 1 నుంచి 100 దాకా రావాలి అని, నెంబర్స్ అయితే 1 to 1000 రావాలి అని. అప్పుడు మనం ఎంత పెద్ద నెంబర్ అన్నా చేసేయచ్చు. ఓకే, ఇంక ఈ 2 ప్రాబ్లమ్స్ వచ్చి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదే విధంగా ఈ 2 ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్లో చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం ప్రాబ్లం అనేది చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసారంటే ఏమి ఇచ్చాడు, రీడ్ ది నెంబర్స్, రైట్ దోస్ నెంబర్స్ యూజింగ్ ప్లేస్మెంట్ బాక్సెస్ అండ్ దెన్ యూజింగ్ కామాస్, ఇండియన్ సిస్టమ్ యాజ్ వెల్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ ద నెంబర్స్. ఇది బి కూడా ఇచ్చాడు, అరేంజ్ దెమ్ ఇన్ అసైనింగ్ అండ్ డిసైనింగ్ ఆర్డర్. అంటే ఫస్ట్ ఏం చేయాలి, వాడు ఇచ్చిన నెంబర్స్ని కామాస్ పెట్టి ఇండియన్ సిస్టంలోను ఇంటర్నేషనల్ సిస్టంలోను స్పెల్లింగ్స్తో సహా రాయాలి. ఓకేనా, అందులో ఫస్ట్ నెంబర్ చూద్దాము. ఏమి ఇచ్చాడు, ఫస్ట్ నెంబరు 527864 ఇలా ఇచ్చాడు. దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, ఇండియన్ సిస్టంలో రాయాలి. అయితే ఇక్కడ ఒకే నెంబర్ ఉంది కాబట్టి ఫస్ట్ 1 అని పెట్టుకొని ఇండియన్ సిస్టంలో రాద్దాం. ఎలా అనేది చెప్పాను కదా, ఫస్ట్ కామాస్ పెట్టాలి. 3 డిజిట్స్కి ముందు కామా, ఇండియన్ సిస్టమ్ కాబట్టి. మళ్ళీ ఏమి 2 డిజిట్స్ 1 2 2. సో ఇదేమి వన్స్, ఇది థౌజండ్స్, ఇది ల్యాక్స్. సో ఏమని రాయొచ్చు, 5 lakhs 27,864. చూసారా, అయిపోయింది. ఇది ఇండియన్ సిస్టమ్. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే అలా చూడండి, ఫస్ట్ నెంబర్ 527864, 3 డిజిట్స్కి ముందు కామా, మళ్ళీ 3 డిజిట్స్కి ముందు కామా 1 2 3. ఇక 3 డిజిట్స్ ఉంది కానీ ముందు కామా పెద్ద అంటే దాని ముందు నెంబర్ లేదు కాబట్టి కామా అవసరం లేదు. ఇదేమంతా కలిపి వన్స్, ఇది థౌజండ్స్. సో దీన్ని అట్లా ఇచ్చు 527 కింద ఏం రాసాం, థౌజండ్స్ కదా ప్లేస్ వాళ్ళు కాబట్టి థౌజండ్స్. అండ్ ఇది 800 కాబట్టి ఇంకా సేమ్ 864. అంతే అన్నమాట, చాలా సింపుల్. చూడండి, కామాస్ పెట్టాము, ప్లేస్ కౌంట్ చేసుకొని అండర్లైన్ చేసుకున్నాము, తర్వాత స్పెల్లింగ్తో రాసేసాం. ఓకేనా, ఇదే విధంగా ఇంకొన్ని నెంబర్స్ ఉన్నాయి, అవి కూడా చేద్దాము. చూడండి, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసారంటే చిన్నదిగా ఉంది. సో ఇది మీరు చెయ్యొచ్చు, సింపుల్గానే ఉంటుంది కాబట్టి మీరు చేసేయచ్చు. కానీ థర్డ్ చూడండి జీరోస్ ఉన్నాయి. సో అందువల్ల ఈ ప్రాబ్లం నేను చెప్తాను. ఈ సెకండ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం మీరు చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఏమి ఇండియన్ సిస్టమ్. సో ఫస్ట్ నెంబర్ రాసుకుంటాం 189500049. ఇండియన్ సిస్టమ్ కాబట్టి ఫస్ట్ 3 డిజిట్స్కి ముందు కామా 1 2 3, తర్వాత 2 డిజిట్స్ ముందు కామా 1 2 కామా, తర్వాత 1 2 కామా. అయిపోయిందా, కామాస్ పెట్టేసాం. ఇప్పుడు రాస్తాం. ఇదేంటిది వన్స్, ఇది థౌజండ్స్, ఈ 2 వచ్చి ల్యాక్స్, లాస్ట్లో మిగిలింది క్రోస్. సో దీన్ని స్పెల్లింగ్ రాస్తాం. ఏమని 1 crores 89,000 lakhs 89 lakhs
థౌజండ్స్ 50 ఉంది, సో 50,000. హండ్రెడ్స్ ఉందా? లేదు. సో ఈ 3 కలిపి ఏం చదువుతాం? 49 అంటాం, కానీ 0, 100, 49 అన్నాం కదా. 49 కాబట్టి జస్ట్ 49 అదే రాస్తాం. ఏమని? 49. చూడండి, అందుకోసమే 1 నుంచి 100 దాకా స్పెల్లింగ్స్ వస్తే చాలు, మనం సింపుల్గా ఎటువంటి నెంబర్ అన్నా రాసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ రాస్తాం. సేమ్ అదే నెంబర్ రాసుకుందాం. ఇక్కడ అన్నీ 3 డిజిట్స్కి ముందు కామా. 1 2 3 1 2 3, ఇంకా 3 డిజిట్స్ లేవు. సో ఇదంతా కలిపి వన్స్, థౌజండ్స్, ఇది వచ్చి మిలియన్స్. సో ఏమని రాస్తాం? ఇది 18 కాబట్టి 18 మిలియన్ 950,000. ఇది 95 అనకూడదు, 950. ఇది మొత్తం కలిపి ఒక నెంబర్గా రాయాలి. సో 950,000. నెక్స్ట్ లాస్ట్లో ఏమి మిగిలింది? 49. 50,049 అంతే, అయిపోయిందనమాట. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? సో ఈ 2 మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి అందులో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ రోమన్. ఇందులో 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఇది ఫిల్లింగ్ ది బ్యాంక్స్ టైప్ అనమాట. అంటే 1 lakh దేనికి ఈక్వల్ అనేది. ఒకసారి ఇంతకుముందు చెప్పుకున్న టేబుల్ కానీ చూసామంటే, చూడండి, ఈ టేబుల్ కానీ చూస్తే ల్యాక్స్ అనేది దేనికి ఈక్వల్గా అవుతుందని చెప్పాను కదా, అవునా? సో దాని విధంగానే దీన్ని చూడాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు క్వశ్చను? 1 lakh ఈజ్ ఈక్వల్ టు 10,000 అన్నాడు. 1 lakh ఎక్కడ ఉంది? చూడండి, ల్యాక్స్ ఇదే 1 lakh అనమాట. దీనికి ఎదురుగా ఏముంది? 100,000 అని ఇచ్చాడు. అయితే మనం 100,000 రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ 100 ఉంటే, చూడండి ఇక్కడ 100 ఉంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 10,000, అంటే ఆల్రెడీ వచ్చేసింది. ఇలాంటి 10,000 ఎన్ని కావాలి? ఇంకో 10 కావాలి. సో ఇదేంటి? 10 అన్నమాట. అంటే మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఇప్పుడు నా దగ్గర 10 రూపీస్ నోట్ ఉంది. ఏముంది? 10 రూపీస్ నోట్ ఉంది. అలాంటి నోట్లు 10 ఉంటే ఏమవుతుంది? 100 అవుతుంది. ఓకేనా? అదే అన్నమాట. ఇక్కడ చూడండి, 100 రూపీస్ కావాలి, 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి. అలాంటివి ఎన్ని కావాలి? ఇంకో 10 ఉంటే 100 అయిపోద్ది. అలా తీసుకోవచ్చు, లేదా ఇంకెలాగన్నా నార్మల్ నాలెడ్జ్. ఇక్కడ చూడండి, ప్రతి దానికి 1 డిజిట్ పెరుగుద్ది. 1 డిజిట్ అంటే 10 పెరుగుద్ది అని మీనింగ్. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100,000. 1 మిలియన్ అంటే ఎక్కడ వస్తుంది? ఇదిగోండి ఇక్కడ వస్తుంది. ఇక్కడ అనేది దేనికి ఈక్వల్? ల్యాక్స్ 10 lakhsకి ఈక్వల్. 1 million 10 lakhs. సో ఇక్కడ ఏమి? కానీ ఇక్కడ థౌజండ్స్ ఇచ్చాడు, అంటే ఏమీ థౌజండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 10,000, ఇది 100,000 అవుతుంది. అదే ఇదైతే 10 100,000 అవుతుంది. సో ఇదేమి? 10 100,000. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ రోమను, అయినా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏమి? 1 crore ఈజ్ ఈక్వల్ టు డాష్ 10 lakhs అన్నారు. 1 crore అంటే ఇదే, 10 lakhs ఇది 10 lakhs. అయితే ఈ 10 lakhs 1 crore కావాలంటే ఇంకేం కావాలి? 10 కావాలి కదా, అంటే ఇంకొక డిజిట్ పెరగాలి. కాబట్టి ఇది కూడా ఆప్షన్ ఏమవుతుంది? 10 అవుతుంది. అన్ని 10లు వస్తుంది అనుకోకూడదు, కొన్ని లెక్కలకు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా వస్తుంది. చూడండి, 1 crore ఈజ్ ఈక్వల్ టు డాష్ మిలియన్. 1 crore ఇది ఎన్ని మిలియన్స్కి ఈక్వల్? చూడండి, ఎన్ని మిలియన్స్కి? 10 millionsకి. సో 10 millionsకి ఈక్వల్. నెక్స్ట్ 1 million ఈజ్ ఈక్వల్ టు డాష్ ల్యాక్స్. 1 million అంటే ఇది, డాష్ ల్యాక్స్ అంటే 10 lakhs. చూడండి అంతే.
చాలా సింపుల్. అయితే మీకేమి ఇక్కడ అన్ని టెన్సే వచ్చినాయి కదా అని టెన్సే అనుకోకూడదు. మనం ఇటువంటిది బాగా నేర్చుకుంటే, అంటే ఈ టేబుల్ కానీ మనం బాగా నేర్చుకొని ఉంటే ఎలాంటి ప్రాబ్లం అన్నా ఇంటర్నేషనల్ సిస్టమ్ నుండి నేషనల్ సిస్టంలోకి, ఇండియన్ సిస్టమ్ నుండి ఇంటర్నేషనల్ నుండి ఇండియన్ సిస్టమ్, అంటే దీని నుంచి దీనికి వెళ్ళొచ్చు, దీని నుంచి దీనికి వచ్చేయచ్చు, ఎలాగన్నా చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇది సెకండ్ రోమ్ను. ఇది చూసాడంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్వశ్చన్ చూడండి. ప్లేస్ ద కామాస్ కరెక్ట్ అండ్ రైట్ ద నెంబర్స్. అంటే ఇక్కడ వర్డ్గా అంటే ఒక సెంటెన్స్గా నెంబర్ ఇచ్చేశారు, దాని నుంచి మనం నెంబర్ రాయాలి. అంటే నెంబర్కి స్పెల్లింగ్ రాసాం ఇంతకుముందు, ఇప్పుడు స్పెల్లింగ్ వాడిచ్చాడు, నెంబర్ మనం రాయాలి. ఇలాంటి రాసేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. ఫస్ట్ 73 ఇలా విడగొట్టి చదవాలి. 73 ల్యాక్స్ అన్నాడు కాబట్టి కామా పెట్టాలి. నెక్స్ట్ ఎంత? 75 పక్కన 1000 ఉందా, సో 75,000 ఇచ్చాడు కాబట్టి 75,000 అంటే ఒక కామా. 302 అంతే. ఇక్కడ నెంబర్ చెప్పలేదు వాడు, చెప్పలా కాబట్టి 302 మనకి మామూలుగానే తెలుసు కదా, అందువల్లే 1 నుంచి 1000 దాకా నెంబర్స్ ఖచ్చితంగా రావు. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే ఇక్కడ 9 crores అన్నాడు. 9 crores అంటే కామా. 5 lakhs కానీ ఇక్కడ ఏమి 2 digits రావాలి, కానీ ఒక 5 చెప్పాడు కాబట్టి 05 lakhs. ఓకేనా? 50 అనకూడదు, 50 అంటే ఏమి 50 అవుతుంది, కానీ మనకి 05 అంటే 5 lakhs. పోనీ ఆ 0 తీసేసామనుకో అది తప్పు అవుతుంది, ఖచ్చితంగా పెట్టాలి 0, ఎందుకంటే దాని ముందు ఒక నెంబర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏమి 41 మరి థౌజండ్స్ మెన్షన్ చేయలే కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే థౌజండ్స్ ప్లేస్లో 2 zeros పెట్టేయాలి. ఓకేనా? ఇలా 2 zeros పెట్టాలి, కామా పెట్టి. హండ్రెడ్స్ కూడా మెన్షన్ చేయలే కాబట్టి అక్కడ 0 పెట్టి 41. చూడండి, ఇది జాగ్రత్తగా రాయాలి, చాలా ఇంపార్టెంట్ ఇది కానీ రాయడం వచ్చిందంటే మీకు ఎటువంటి నెంబర్స్ అన్నా రాసేయగలము అని మీనింగ్. సో జాగ్రత్తగా వినాలి. 9 crores అన్నాడు కాబట్టి 9 పెట్టాము. 5 lakhs అన్నాడు కాబట్టి 05 పెట్టాము. 50 అని పెట్టకూడదు, ఎందుకో దాన్ని 50 అంటాం. పోనీ 0 కానీ తీసేసామంటే డిజిట్స్ మారిపోద్ది. చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. ఈ 0 తీసేస్తే ఏమవుతుంది? 7 digits వస్తాయి, మారిపోతాండ. అప్పుడు ల్యాక్స్ అనే పదమే ఉండదే, అందుకోసమని వాడిస్తే నెంబర్ వేస్తాం, ఇవ్వకపోతే జీరోస్ పెట్టాలి. ఇక చూడండి, థౌజండ్స్ మెన్షన్ చేయలే ఎక్కడ. ఈ ప్రాబ్లంలో థౌజండ్స్ మెన్షన్ చేశాడు, అందువల్ల 75 పెట్టాం, కానీ ఇక్కడ మెన్షన్ చేయలే కాబట్టి జీరోస్ పెట్టాం. నెక్స్ట్ థర్డ్ వన్ 7 crores 7 రాసి కామా. నెక్స్ట్ 52 lakhs. చూడండి, ఇదంతా కలిపి ఒకటి 7 crores 7 కామా అని. 52 lakhs అంటే 52 కామా అని. 21,000 అన్నాడు కాబట్టి 21 కామా. నెక్స్ట్ 302 అయిపోయింది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా వస్తుందో, అందుకే జాగ్రత్తగా చదివా అంటే చాలు. తర్వాత ఏమిచ్చాడు? 58 million. మనకి ఇండియనా ఇంటర్నేషనల్ సిస్టమా అంటే నెంబర్ ఇచ్చి ఓడ్గా రాయమన్నప్పుడు జాగ్రత్త, కానీ ఇక్కడ సింపుల్. ఏమి 58 అన్నాడు కాబట్టి 58 ప్లేస్ వాల్యూ, ఇది మిలియన్స్ కాబట్టి కామా. నెక్స్ట్ ఏమి 423 1000 అన్నాడు కాబట్టి కామా. నెక్స్ట్ 202 చూడండి అయిపోయింది. నెక్స్ట్ 23 lakhs 30,000 10 అన్నాడు అంటే ఏమని 010 పెట్టాలి, ఉత్త 10 పెట్టకూడదు. 10 పెట్టామంటే చెప్పాను కదా, కౌంట్ తగ్గిపోద్ది, డిజిట్స్ కౌంట్ తగ్గిపోద్ది, అప్పుడు ప్రాబ్లం తప్పుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోమన్ చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అంతే ఇంపార్టెంట్. చాలా బాగా నేర్చుకోవాల్సిన రోమన్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతది. అందుకే మీకు ట్రై దిస్లో ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు నేను చెప్తాను. మిగిలింది ఏదన్నా మిస్ అయింటే ఆ ప్రాబ్లమ్స్ మీరు చేయాలని మీనింగ్ అనమాట.
ఓకే, నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసామంటే ఏమిచ్చారు, ఇన్సర్ట్ కామాస్ సూటబుల్ అండ్ రైట్ ద నేమ్స్ అకార్డింగ్ టు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. అంటే ఏమంటే ఇంతకుముందు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పా కదా, నెంబర్ ఇస్తాడు, దాన్ని వర్డ్స్ రాయాలి, అంతే అనమాట. అయితే ఇక్కడ ఇండియన్ సిస్టమ్ మాత్రమే అడిగాడు. ఇంతకుముందు ఇండియన్, ఇంటర్నేషనల్ అడిగాము మన ట్రై దిస్ ప్రాబ్లంలో. ఇక్కడ ఇండియన్ మాత్రమే అడిగాడు కాబట్టి ఏమి, ఇండియన్ అంటే మీకు ఫస్ట్ 3 డిజిట్స్కి ముందు కామా, తర్వాత 2 డిజిట్స్కి ముందు కామాస్ వస్తాయి, అది గుర్తుంటే చాలు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఆన్సరు చూడండి, 87595762, 3 డిజిట్స్ ముందు కామా, తర్వాత 2 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్. సో ఇదేమి వన్స్, ఇది థౌజండ్స్, ఇది ల్యాక్స్, ఇది క్రోస్, అంతే రాసేస్తాం. ఏమని 8 crores 75 lakhs 95,000 762 762, అంతే అయిపోయింది ఆన్సర్. చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ బి ప్రాబ్లం చూడండి. బి ఏమి ఇచ్చాడు, 8 5 4 6 2 8 3. ఓకేనా, అయితే ఇది మీరు హోంవర్క్ చేయండి, ఎందుకంటే సి అనేది జీరోస్ ఉన్నాయి కాబట్టి సి అనే ప్రాబ్లం మనం చేద్దాం. సి ఏమిచ్చాడు, 9 9 9 0 0 0 4 6. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, కామాస్ పెట్టాలి, 3 డిజిట్స్కి ముందు కామా, తర్వాత 2 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్. ఇదేమి వన్స్, ఇది థౌజండ్స్, ల్యాక్స్, క్రోస్. స్పెల్లింగ్ రాస్తే సరిపోయింది. ఏమిది 9 crores, NINE 9 crores, 99 lakhs 99 lakhs. తర్వాత జీరోస్ ఉంది అంటే థౌజండ్స్ లేదు అని మీనింగ్, సో రాయాల్సిన పనిలే. హండ్రెడ్స్ లేదు, రాయాల్సిన పనిలే. ఏముంది 46, అది రాస్తే చాలు, 46, అంతే ఆన్సర్. చాలా సింపుల్. నెక్స్ట్ డి ప్రాబ్లం కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. డి ఏమి ఇచ్చాడు, 98432701. సో బిఈడి ఇదే మరి కామాస్ పెట్టి స్పెల్లింగ్స్తో రాస్తే చాలన్నమాట. ఈ థర్డ్ రోమన్ అయిపోద్ది. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ చూడండి. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ ఏమి ఇచ్చాడు, ఇన్సర్ట్ కామాస్ సూటబుల్లీ అండ్ రైట్ ద నేమ్స్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. అంటే ఏమి, ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ ద్వారా మనం నెంబర్స్ వర్డ్స్ రూపంలో రాస్తే చాలు. ఓకేనా, ఏంటి ఫస్ట్ వాడు ఇచ్చిన నెంబర్ రాసుకోవాలి, 78921092. ఇంటర్నేషనల్ సిస్టమ్ కాబట్టి అన్నిటికీ 3 డిజిట్స్కి ముందు మాత్రమే కామా వస్తుంది. 1 2 3 కామా, 1 2 3 కామా, ఇంకో 3 లేదు కాబట్టి వదిలేస్తాం. ఇప్పుడు ఇదేమి వన్స్, ఇది థౌజండ్స్, ఇది మిలియన్స్. ఓకే, ఇప్పుడు రాస్తాం. ఏం రాస్తాము, 78 కదా, 78 మిలియన్స్. నెక్స్ట్ ఏమి 92,000 కాదు, ఇది 921. బాగా చూడండి, 921. జాగ్రత్తగా రాయాలి, అందుకే చెప్పేది జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా రాయాలి. 921,000 ఇలా కింద రాసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది రాయడానికి. ఇదేమి 92, అంతే.
హండ్రెడ్స్ లేవు 92 అంతే అయిపోయింది చూడండి, చాలా సింపుల్. నెక్స్ట్ బి ప్రాబ్లం. బి ఏమిచ్చాడు 7452283. నెక్స్ట్ సి వచ్చి 99985102. డి వచ్చి 48049831. ఈ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. దీనిలో సి అనేది బిగ్గెస్ట్గా ఉంది కాబట్టి సి ప్రాబ్లం మనం చేద్దాం. ఏం ఫస్ట్ స్టెప్ 3 డిజిట్స్కి ముందు కామ 1 2 3 కామ 1 2 3 కామ అంతే. ఇంక ఇది వన్స్, థౌజండ్స్, మిలియన్స్. సో ఇది 99 మిలియన్, 99 మిలియన్ 985 and 85 ఇది చూడండి, కొంతమంది 102 అంటాం, కానీ స్పెల్లింగ్స్ రాసేటప్పుడు మాత్రం 102 అని రాయకూడదు. ఏం రాయాలి 102 అని రాయాలి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, అందుకే ఇలాంటివి చెప్పేది మీకు. 102 చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది 102 302 అలా రాస్తాం. చెప్పేది అలా చెప్పచ్చు, కానీ స్పెల్లింగ్స్ రాసేటప్పుడు మాత్రం ఇది 102 అనే పెట్టాలి, 102 అని పెట్టకూడదు. 102 అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈరోజుతో మనకి ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్. ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్కి కావాల్సిందల్లా ఇంపార్టెంట్ ముందే ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే 1.2ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మీకు 6th ఉండే కంప్లీట్ సిలబస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ.